అదే అందరికీ నమస్కారం. నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. తమిళనాడు తెలుగు యువశక్తి అనే ఒక సామాజిక సంస్థకి వ్యవస్థాపక అధ్యక్షుడిని. అంతేకాకుండా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు నిర్మాతలకి చేదోడు వాదోడుగా ఉంటూ ఒక సంస్థకి అధ్యక్షుడిగా ఉన్నాను. నేడు ప్రధానంగా నా పుట్టినరోజు సందర్భంగా తమిళనాడుతో నాకున్న అనుబంధం, కొన్ని సంవత్సరాలుగా నేను ఇక్కడ తమిళనాడు తెలుగు యువశక్తి అనే ఒక దాన్ని స్థాపించి తెలుగు వాళ్ళ హక్కుల గురించి ఎన్నో పోరాటాలు, ప్రజా ఉద్యమాలు అయితే ఎన్నో కూడా జరిపించడం జరిగింది. జరిపించిన దానికి నన్ను ఎప్పుడు కూడా ఒక తరం జనాలు, ఒక తరం పోయిన తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు ఆదరిస్తూ ఆ తల్లిదండ్రులు చెప్పిన ప్రకారం తెలుగు భాషకి, తెలుగు వ్యక్తులకి ఏ అన్యాయం జరిగినా కూడా నాకు వచ్చి చెప్పి వాళ్ళు అన్ని రకాలుగా కూడా నా చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళు నన్ను ఈ స్థితికి, స్థితి అంటే నేనేదో పెద్ద గొప్పవాడిని అయ్యానని కాదు, కాకపోతే ఏంటంటే అభిమానం, ప్రేమ అనేది ఈ తెలుగు ప్రజల మధ్య సంపాదించేదానికి ప్రధానమైన కారణం ఏంటంటే భాష పట్ల నాకున్న అంకిత భావమే ప్రధానమైన భావం అని చెప్పవచ్చు. నేను తెలుగు భాషకి ఎల్లవేళలా కృషి చేస్తూ ఎన్నో ఉద్యమాలు చేపడుతూ తెలుగుకి ఏ రకమైన అన్యాయం జరిగినా కూడా ప్రధానమంత్రుల దృష్టికి, అదేవిధంగా రాష్ట్రపతుల దృష్టికి, మైనారిటీ సోదరులు తమిళనాడులో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఏ ప్రభుత్వం ఉన్నా దాన్ని వ్యతిరేకించి ఇప్పటి వరకు ఎన్నో పోరాటాలు జరిపించాను, జరిపిస్తూనే ఉంటాను. ఈ జీవితము ఉన్నంత వరకు తెలుగు ప్రజలకు సేవ చేయాలనుకునేదే నా యొక్క ఇది అన్నమాట, నా యొక్క వ్యవహారం అని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రాబోయే ఎన్నికలు, ఇక్కడ రేపు పార్లమెంట్ ఎన్నికలకి ఒక కీలక స్థానం అవుతుంది కాబట్టి తెలుగు వాళ్ళు దాదాపు రాష్ట్రం మొత్తం 27% ఉన్నారు, చెన్నై నగరంలో 40% ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక తాడిపైకి వచ్చి అందరూ కూడా ఒక విధానాన్ని ఫాలో చేసి ఏ ప్రభుత్వాలు అయితే గత ప్రభుత్వాలు మనల్ని ఇబ్బంది పెట్టాయో ఆ ప్రభుత్వాలను కూడా మనం పక్కన వేయాల్సినంత అవసరం తప్పకుండా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు గతంలో మనము తెలుగు భాషను నేర్చుకునే దానికోసం తెలుగు భాష అణితివేత గురైనప్పుడు, ఎన్నో ఉద్యమాలు చేపట్టినప్పుడు, వివిధ రాజకీయ పార్టీల ఎలక్షన్ అప్పుడు మనకు అన్నీ చేయించుకొని మన దగ్గర ఓట్లు తీసుకున్న తర్వాత మనల్ని పక్కన పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాల్సినంత అవసరం ఉంది. 2010 ముందు జరిగిన ఎన్నికల ప్రస్థానంలో స్టాలిన్, ఇప్పుడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని మేము కలిసి ఆయనకి తమిళనాడులో తెలుగు వాళ్ళ యొక్క బాధలను తెలియజేయగా నిర్బంధ భాష తమిళ బోధన చట్టాన్ని తీసుకొచ్చిన తన తండ్రి బాటలో ఉన్నాను కాబట్టి అయిపోయిన తర్వాత అన్నీ మనం చేద్దాము, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ భాష మీరు స్వేచ్ఛగా చదువుకునే హక్కును మీకు ఇస్తానని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారమే వారు ఇప్పుడు నడుచుకుంటున్నారు. అదే మనందరికీ ఒక విజయంగా చెప్పవచ్చు. నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా ఎవరు మనకు మంచి నాయకుడు, ప్రాంతీయంగా ఎవరైనా ఉండొచ్చు, కానీ ఇది వచ్చి పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి తప్పకుండా కూడా స్టాలిన్ నాయకత్వాన్ని మనందరం బలపరిస్తే వారికి 40 స్థానాల్లో మన తెలుగు వాళ్ళందరూ కూడా విజయాన్ని చేకూరిస్తే వారిని మనం డిమాండ్ చేసి మన సమస్యలు ఏదైనా ఉంటే అడిగే హక్కు కానీ ఏదైనా కానీ పొందుతాము. తప్పకుండా ఆ దిశగా మనం అడుగులు వేయాలి. నేను చెప్పేది ఏంటంటే ప్రధానంగా మీరందరూ నా ఆత్మీయులు, మీ అందరూ నేను చెప్తూనే ఉంటాను, కానీ ఏ రాజకీయ పార్టీకి ఏ రోజు కూడా నేను కొమ్ము కాయలేదు. మన సమస్యలు తీరుస్తామన్న గత ప్రభుత్వాలకే మనం చేర్చామే కానీ వ్యక్తిగతంగా మనం ఎవరికి కూడా సపోర్ట్ చేయలేదు. పలానా పార్టీకి సపోర్ట్ చేస్తున్నాము, మేము మీకు లెటర్లు ఇవ్వడం, ఈ స్కీమ్ మా దగ్గర లేదు. మేము ఎప్పుడు కూడా నిరంతర ఉద్యమ స్ఫూర్తితోనే పనిచేస్తున్నాం కాబట్టి మా ఉద్యమాలు ఇక్కడే కాదు, ఆంధ్రాలో అయితేమి, హైదరాబాద్లో అయితేమి, తెలంగాణలో అయితేమి, అన్ని ఊర్లలో కూడా తెలుగు వాళ్ళు, చెన్నైలో ఉన్న వాళ్ళకి ఒక సపోర్ట్ అనేది ఈరోజు ఉందంటే దానికి ప్రధానమైన కారణం తమిళనాడు తెలుగు యువశక్తి చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు. ఇక్కడితో పాటు అక్కడ కూడా ధర్నా చేసాం. పొట్టి శ్రీరాములు భవనానికి కోసం గవర్నమెంట్ గుర్తించాలన్న విషయం అయితే ఇతరత్ర, అదేవిధంగా తెలుగు భాషకి పట్టిన గతిని వినుడు తెలుగోడి గోడిని హైదరాబాద్లో చేసిన ధర్నాలు అయితే ఇవన్నీ కూడా నా గుండెల్లో తెలుగు వాళ్ళు ఉంటారు. నాకు 50 సంవత్సరాలుగా ఈ తెలుగు ప్రజలతో ఇక్కడ మమేకమయ్యే నేను ఆంధ్రాలో పుట్టినప్పటికీ ఇక్కడ మమేకమయ్యి ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళ సమస్యలను తెలుసుకున్న తర్వాత వీళ్ళకు ఒక వేదిక కావాలి, ఆ వేదికకి మనం నాయకత్వం వహిస్తాము, వాళ్ళందరినీ ఒక మార్గంలో తీసుకొస్తాము అనే ఒక ఉద్దేశంతో స్థాపించానే కానీ వ్యక్తిగత లాభాపేక్ష కోసం ఏ రోజు కూడా ఏ వ్యవహారంలో కూడా నేను ముందు లేను. అందుకు చాలామంది, ఇప్పుడు ఇజ్రాయెల్ అయితే చాలామంది కూడా నాకు ఎవరు కూడా ఇప్పుడు నేను వస్తే ఇప్పుడు రాత్రి నుంచి నా పుట్టినరోజు సందర్భంగా 100 కొద్ది జనాలు వచ్చి నాకు గ్రీటింగ్స్ చెప్తుంటే ఎంతోమంది వాళ్ళని చూస్తే నాకు కళ్ళు చెమ్మగిల్లాయని చెప్పవచ్చు. ఎందుకు
మనం ఏం చేయలేదే. రాజకీయ నాయకుడు ఏదైనా చేయగలుగుతాడు, కానీ నాలాంటి వాడు ఏమీ చేయలేడు. ఎప్పుడు సమస్యల్లోనే పోరాటం చేసేవాడు ఎవరికి ఏమి చేయలేడు. కాబట్టి అయినా నా పైన ఇంత ప్రేమ నెక్స్ట్ జనరేషన్ ఉందంటే వారందరికీ నేను శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా మీ ఆశీస్సులు నాకు ఉండాలి. ఉంటేనే అదే నాకు శ్రీరామ రక్ష. నేను ఆ భగవంతుడు కంటే నా తెలుగు ప్రజలే నాకు భగవంతుడితో సమానం అని నేను తెలియజేస్తున్నాను.